ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఎస్ డాడీ. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. ఈ పాట ఒకరోజు కూరగాయల మార్కెట్ వెళ్ళాను, కూరగాయలు కొందామని. చాలామంది కూరగాయల మార్కెట్లో అటు ఇటు వెళ్తున్నారు, వందల మంది, వేల మంది. ఆ సమయంలో సడన్గా నాకు అనిపించింది, వీళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించి వీళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు వీరందరికీ రక్షణ, పరలోక రాజ్యము స్వాస్థ్యముగా ఇస్తే ఎంత బాగుండు అనిపించింది. నాతో ఉన్న తమ్ముని కూరగాయలు కొనమని పంపించిన నేను 2 వీలర్ మీద కూర్చున్నా. ఒక అతని దగ్గర చిన్న కాగితం తీసుకున్నా, నా పాకెట్లో పెన్ను ఉంటే ఆ 2 వీలర్ మీద హన్మకొండ బాలసముద్రం కూరగాయల మార్కెట్లో కూర్చొని ఈ పాట రాయడం జరిగింది. హలో రే, కొట్టండి గట్టిగా చెప్పండి. ఈ పాట తెలుగు రాష్ట్రాలలో పాడతారు. అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో చాలా ప్లేసెస్లో ఈ పాట పాడతారు. 23 యా, ఈరోజు తారీఖు ఎంత అండి? గ్లోరీ. ఈ పాట కూడా బుక్లో 23 అని అంటున్నాడు బ్రదర్. హల్లెలూయా. సో ఈ పాట పాడుతున్నప్పుడు ఒక సిస్టర్ నాకు చెప్పింది, ఒక భయంకరమైన పెయిన్తో రాత్రి 1 గంట సమయంలో, తాను నర్సు కానీ భయంకరమైన పెయిన్ వస్తుంటే ఇక చచ్చిపోదాం అనుకుందంట, అంత పెయిన్ వచ్చిందంట. అయితే పెయిన్ వస్తూ ఉండేప్పుడు ఫోన్ తీసి ఎవరికి ఫోన్ చేసినా ఎవరు లిఫ్ట్ చేయడం లేదంట. అయితే సడన్గా ఫోన్ తీస్తున్నప్పుడు ఈ ఆరాధింతున్న పాట ఇందులో ఉన్నది యూట్యూబ్లో. ఈ పాట పెట్టేసుకొని అలానే వింటూ ఆ బైబిల్, సెల్ ఫోను 2 తన స్టమక్ మీద పెట్టుకుందంట. ఈ పాట 3 సార్లు వినంగానే ఆమెలో ఉన్న భయంకరమైన స్టమక్ పెయిన్ అంతా వెళ్ళిపోయిందంట. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. ఎవ్రీబడీ ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ బలముతో నిన్ను సేవింతును, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధింతును, పూర్ణ బలముతో నిన్ను సేవింతును, ఆరాధింతును యేసయ్యా. ఎవ్రీబడీ ఆరాధింతును యేసయ్యా. అందరూ పాడాలి. ఆరాధింతును యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా. Glory Lord. Yes Lord. స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా, సమాధానకర్తవు నీవేనయ్యా. అవును తండ్రి. Everybody. Yes Daddy. స్తుతులకు అర్హుడవు నీవేనయ్యా, సమాధాన
కర్తవు నీవేనయ్యా, జీవము గల దేవుడవు నీవేనయ్యా, జీవాధిపతివి నీవేనయ్యా, నా కష్టాలలో కన్నీళ్ళలో నిన్నే నేను ఆరాధించును. ఎవ్రీబడి నా కష్టాలలో కన్నీళ్ళలో నిన్నే నేను ఆరాధించును, ఆరాధించును యేసయ్యా, ఆరాధించును యేసయ్యా, ఆరాధించును యేసయ్యా, ఆరాధించును యేసయ్యా. Thank you, Lord. What a wonderful God we serve. యేసయ్యా, నీ కుమారులుగా కుమార్తెలుగా మేమందరం కూడి ఇదిగో ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీ ద్వారా నీ కుమారులుగా కుమార్తెలుగా మేము ఆరాధిస్తుండగా తండ్రి, మా ఆరాధన మీద మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం కావాలని మేము కోరుచున్నాం తండ్రి. మహర్యాహ మోహదశమ్మ తండ్రి, సహాయం చేయండి అయ్యా, నీకు అసాధ్యమైనది ఏది లేదు రాజా. థ్యాంక్ యూ డాడీ. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. వ్యాధి బాధలో నన్ను చోటినను, తిరగగాని రోగము కలిగినను. ఎస్ డాడీ, అవును తండ్రి, నీవు సజీవుడైన దేవుడువయ్యా. వ్యాధి బాధలు నన్ను చోటినను, తిరగరాని రోగము కలిగినను, పాపములో పడి ఉండగా మరణ భయము నన్ను వెంబడించిన, నీ వాక్కుతో స్వస్థపరిచితివి, నిన్నే నేను ఆరాధించును. అందరూ కూడా గట్టిగా yes. నీ ఆత్మతో స్వస్థపరిచితివి, నిన్నే నేను ఆరాధించును, ఆరాధించును యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను దేవా. అవును తండ్రి, గాఢాంధకారము కమ్మినను, తుఫానినే నాపై లేచిన దేవా. నా శ్రమలలో శోధనలో నేను నిన్ను ఆరాధించగలను తండ్రి, నేను నామాన్ని మహిమపరచగలను. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను. తండ్రి ఎస్ డాడీ. గ్లోరీ. శత్రువులే నన్ను తరిమినను, అవమానములే కలిగినను, గాఢాంధకారము కమ్మినను, తుఫానులే నాపై లేచినను, నా శ్రమలలో శోధనలో యేసయ్యా నిన్నే నేను ఆరాధించును, నా శ్రమలలో శోధనలో నిన్నే నేను ఆరాధించును, ఆరాధించును యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా, ఆరాధించుము యేసయ్యా.
ఆరాధింతును